అయితే ప్రతి స్థాయిలో కూడా మంగ్లీ గారు తప్పించుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ కూడా వాస్తవ సంఘటనలుగా ఆధారంగా చేసుకొని వాళ్ళందరి మీద కేసులు అవడం జరిగింది. అదేవిధంగా మంగ్లీ గారు, అదేవిధంగా మంగ్లీ గారు తమ్ముడు కూడా శివ కూడా మీడియా వేదికకు వచ్చి పచ్చి అబద్ధాలు చెప్పడం కూడా జరిగింది. వాటన్నిటికీ సంబంధించి నేను ఫోటోలు వీడియోలు కూడా రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఎవరైతే శివ చౌహాన్ వచ్చి నాకు అతనికి సంబంధం లేదు, వారికి మాకు అసలు సంబంధమే లేదు, ఏదో మాకు అంటే అప్రస్తుతంగా మమ్మల్ని ఇందులోకి లాగేస్తున్నారు, ఎటువంటి పరిస్థితి మాకు ఎటువంటి సంబంధం కూడా లేదని చెప్తున్న క్రమంలో అదేవిధంగా మా మీద అసలు కనీసం ఎఫ్ఐఆర్లు కూడా లేవు అని చెప్పేసి మీడియా సాక్షిగా అబద్ధం చెప్పడం జరిగింది. తప్పండి. ఖచ్చితంగా గద్వాల్లో ఏదైతే సిసిఎస్ ఉందో దాంట్లో మంగ్లీ గారు అండ్ మంగ్లీ గారు వాళ్ళ తమ్ముడు కూడా ఉన్నారు ఎఫ్ఐఆర్ కాపీలో. అదేవిధంగా నల్గొండలో పెట్టబోతున్నటువంటి సిసిఎస్ లో ఉన్నటువంటి కేసులో కూడా వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి గచ్చిబౌలి ఏదైతే ఉందో గచ్చిబౌలి ఈఓడబ్ల్యూలో కూడా వాళ్ళ పేర్ల మీద కూడా ఎఫ్ఐఆర్లు అయినాయండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ రావాల్సి ఉంది. అదేవిధంగా ఈఓడబ్ల్యూలో ఎవరైతే రమావత్ మధు, అదేవిధంగా హేమాకాంత్ రెడ్డి, మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద ఉన్నటువంటి దీనికి సంబంధించినటువంటి ఎఫ్ఐఆర్ కాపీ, వాళ్ళు ఎంత ఫ్రాడ్ చేశారని దానికి సంబంధించినటువంటి ఆధారాలు కూడా మేము ఈరోజు ప్రెస్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా నిన్న డీజీపీ ఆఫీస్కి వెళ్ళి డీజీపీ గారిని కూడా సివి ఆనంద్ గారిని కలవడం జరిగింది. కలిసినప్పుడు ఆయన సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా దీని మీద ఉన్నతమైన విచారణ జరిగిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అదేవిధంగా మనకి సోమవారం రోజు సీఎం గారు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం, అది ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయినట్టే. సో ఆ రోజు కూడా ఇంకొన్ని అంటే సీఎం గారిని కలవడానికి గల ముఖ్య ఉద్దేశాలు ఏంటంటే దీని మీద ఖచ్చితంగా సిట్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి విచారణ కలిగినటువంటి ఒక సంస్థను ఏర్పాటు చేసి దీంట్లో కులంకషంగా లోతుగా విచారణ చేస్తే తప్ప దీంట్లో ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళకి న్యాయం జరగడానికి అవకాశం లేదు.